కూతురు మరొక చెల్లితో చెప్తూ ఉంటుంది, లోకమందు ఏ పురుషుడు లేడు, మనకి పిల్లలు కావాలి, మనకి సంతానం కావాలి, కనుక మన తండ్రితో మనము సైనించి మన తండ్రితో మనం సైనించి మన తండ్రి ద్వారా మనం పిల్లల్ని కందాము అనుకున్నారట. ఏమంటే తండ్రితో పడుకుందామని అనుకుంటున్నారు అని అంటే అది ఎంత దుస్సాహసం, అది ఎంత భయంకర దుష్టక్రియ, ఏమైతే చెప్పండి. ఆ ఆలోచన రావడం గల మూలకారం ఏంటంటే వాడు సొదొములో ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నారు. అక్కడ ప్రజలందరూ కూడా అటువంటి నీచమైన వాళ్ళే. అంత నీచమైన వాతావరణం నుంచి వచ్చిన వీళ్ళకి ఏ బుద్ధులు వస్తాయి, ఏ ఆలోచనలు వస్తాయి, అందుకే వచ్చేసిన ఆలోచన. ఇప్పుడు తండ్రితో పడుకోవాలి, తండ్రితో పడుకుంటే ఎలా? తండ్రి ఒప్పుకోడు కదా. ఎలా? తండ్రికి మద్యాన్ని పట్టించేద్దాం, తండ్రికి మద్యాన్ని పట్టించేద్దాం. తండ్రి మద్యం పట్టించిన మైకంలో ఉంటాడు, ఏమీ తెలియని వాడు ఉంటాడు. మద్యం తాగిన వాడికి ఏమీ తెలియదు. మద్యం తాగిన వాడికి వివేకము ఉండదు, బుద్ధి ఉండదు, తెలివి ఉండదు, స్పృహ ఉండదు. కనుక మన తండ్రితో పడుకుని పిల్లలను కందాము అని చెప్పేసి లూతు గారికి మద్యం పట్టించి మత్తుగా ఉన్నప్పుడు ఏమంటే పాడైపోతారండి, బ్రదర్, పాడైపోతారు. అంటే మత్తులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. కళ్ళ ముందు ఉంటుంది కూతురా, కళ్ళ ముందు ఉంటుంది ఎవరు ఆమె ఏమవుతుంది, చెల్లి అవుతుందా, కూతురు అవుతుందా, అక్క అవుతుందా, తల్లి అవుతుందా, ఏంటో తెలియని స్థితిలోనికి మత్తులో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. బైబిల్లో దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు రాయించాడంటే కూతురుతో చేయమని కాదు. ఎవడో ఒక ఉన్మాది సవట సన్నాసిగాడు అంటున్నాడు కదా, లోతుతో పోయారు, అది ఎంత నీచమైంది. అవును, నీచమైందే, ఏమైందే, కానీ దేవుడు చేయమని పెట్టలేదు. అది నన్ను చేయమని చెప్పలేదు. అది ఎందుకు పెట్టాడంటే, ఒరే నాయన, నువ్వు తాగితే ఎంత ఎదవైపోతావు, ఎంత బహిడమైపోతావు, నువ్వు మత్తులో ఉంటే నీ కన్ను ముందు కూడా కాందరా బాబు, కనుక నీ కూతురుతో నువ్వు సంసారం చేసే విధంగా నువ్వు మారిపోతావు, అందుకే నువ్వు తాగకూడదు అని దేవుడు ఆ సందర్భాన్ని ఈ బైబిల్లో రాయించాడు. అంతేగాని తప్పు చేసింది దేవుడు కాదు, తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ దేవతలు కాదయ్యా, కాదు. తప్పు చేశారు, మత్తులో ఉన్నప్పుడు తప్పు జరుగుతుంది, ఘోరం జరుగుతుంది. ఆ ఘోరము నీ తల్లితోనో, చెల్లితోనో, కూతురితోనో జరుగుతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. జాగ్రత్త చెప్పడానికి దేవుడు ఈ బైబిల్లో దీన్ని రాయించాడు. ఒకసారి ఆలోచన చేయండి. మత్తులో ఉంటున్నప్పుడు నీ మనసు మారిపోతుంది, మత్తులో ఉంటున్నప్పుడు నీ వివేకము శూన్యమైపోతుంది, మత్తులో ఉంటున్నప్పుడు నీ తెలివి తెల్లారిపోతుంది. అంతే. కన్ను మీద కానదు, కళ్ళ ముందు ఉంటుంది నీ భార్యనా, చెల్లినా, అక్కనా, ఎవరు ఉంటారా తెలియదు, గ్రహించలేవు, గుర్తించలేవు, నీకు అర్థం కాదు. ఎన్నో ఘోరాలు ఈరోజు సమాజంలో ఎన్నో ఘోరాలు ఏమండి తన కుటుంబ సభ్యులతోనే జరగటానికి మూల కారణము మత్తేనండి. డ్రగ్సే. ఈ మత్తు వల్ల అనేక జీవితాలు పాడైపోతున్నాయి. లోతు కూతుళ్ళు కూడా అలా పాడైపోయాయి. మత్తులో ఉన్న తండ్రిని చెరిచేశారు. చూసారా? ఆలోచన చేసుకోండి. మత్తు ఎంత ప్రమాదం తెలుసా? నీ కూతురు నువ్వు పాడు చేస్తావు. అలాగ పాడు చేసిన తండ్రులు ఎంతోమంది సమాజంలో మనం చూస్తున్నాం. మన వార్తల్లో 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు తండ్రి వాళ్ళ గర్భావతులు అయిపోయి ఎంతోమంది పరిస్థితులు ఈ భారతదేశం పుణ్యభూమికి పిలువబడుతుంది. ఈ భారతదేశం అనేక మంది తండ్రులు ఉన్నారు. తండ్రుల ద్వారా పిల్లల కన్నా వాళ్ళు కూతుళ్ళు ఎంతోమంది ఉన్నారు. తాగిన మైకంలో చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి ఈ భారతదేశంలో. వద్దు అన్నాడు ఆయన. తాగితే నీకు ఎవరు తెలియదయ్యా, నీ మనసు తరించిపోతుందయ్యా, నీ మనసు విరిగిపోతుందయ్యా, నువ్వు తప్పుడు ఆలోచనలకు వచ్చేస్తాయా, వద్దు అంటున్నాడు ఆయన. వద్దు అంటున్నాడు.